ప్రత్యేకమైన దైవ వర్తమానం అందివ్వటానికి మన మధ్యలో తోటవారిపాలెం ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న మా ఆత్మీయ తండ్రి గారు, అభిషిక్తులు, గొప్ప వర్తమానికులు మన మధ్యకి రావటం, డేవిడ్ రాజ్ కుమార్ అయ్య గారు మన మధ్యకి రావటం మన గ్రామానికి, మన ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో ఎవరిని పిలిపిద్దామని నేను ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు మరి తండ్రి గారిని జ్ఞాపకం చేశారు. ఆల్రెడీ ఈ సంవత్సరం మనం ఈ గ్రామ సువార్త కూడికలు ప్రారంభించినప్పుడు 2వ నెలలో అయ్యగారు మన ప్రాంతానికి వచ్చారు. ఆ రోజున అయ్యగారు వర్తమానం చెప్పారు కదా. ఏ వర్తమానం చెప్పారో, దేని గురించి చెప్పారో మీలో ఒక్కరు ఒక చిన్న పాయింట్ అని చెప్పండి. చేపల గురించి అయ్యగారు ఇంకా అందరికీ గుర్తుందంటే దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయం మరి తండ్రి గారు రాజ్కుమార్ అయ్య గారికి అందిస్తున్నాము. ప్రతి ఒక్కరము కరజాలనం చేస్తూ చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. కొట్టండి కాస్త ఉద్యోగంగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడాను నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాత్రంతా కూడా ఒకటే దగ్గు. ఉదయకాలంలో కూడా దగ్గుతూ చాలా అనారోగ్యంతో నేను ఉన్నప్పుడు సాతానుడు ఎక్కడ దెబ్బ కొడితే ఈ బండి ఆగిపోద్దా అని వాడు ఆలోచన చేశాడు. కానీ దేవుని మహాకృపను బట్టి మీ మధ్య స్వరమెత్తి ప్రభు వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపారు. అందుని బట్టి నా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అందరం చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులరా, ఒక్కొక్కరి ఇంటిలో ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే ఆర్థిక సంబంధమైన సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు, కోర్టు గొడవల గురించి మాట్లాడుతూ ఉంటారు, బిడ్డల పెళ్ళిళ్ళ విషయమై మాట్లాడుతూ ఉంటారు. చదువుల్లో మంచిగా చదువుకొని నిరుద్యోగులుగా వారు ఉన్నప్పుడు ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి అని ఎదురు చూస్తూ ఉంటారు. సంపాదించినంత కూడా చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంది. అభివృద్ధి లేదు. ఇల్లు కట్టుకుందామంటే వసతి లేదు. సమృద్ధిగా ఆహారం తిందామంటే అనారోగ్యం. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో చీకటి అలుముకొని ఉంది. మనుషుడు నోటి నిండా నవ్వుకొని ఎన్నో రోజులు అయిపోతూ ఉంది. చీకటి సంబంధమైన జీవితం మనిషిని హృదయంలో ఆవరించి ఉంది. పరిపూర్ణంగా దేవునికి నమ్ముకోవాలంటే ఏదో ఒక మేలు జరగాలి. అయ్యా, ఈ మేలు చేస్తే నీ సన్నిధికి వస్తానని ఎదురు చూస్తూ ఉన్నారు. అది అలాగే వెళ్ళిపోతూ ఉంది. ఎంతో కాలం నుండి ఏదో ఒక మేలు నా కుటుంబంలో జరిగితే నా ప్రభు సన్నిధికి వస్తానని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మేలులు జరగట్లేదు. అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ జరగట్లేదు. పోను 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 సన్నగిలిపోతూ ఉంది. పరిస్థితులు చేజారిపోతున్నాయి. అనారోగ్య పరిస్థితుల్లో, ధనంలో, ఆరోగ్యంలో, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతూ ఉన్నాం. మనకంటే ముందుగా అనేక మంది అభివృద్ధి చెందుతున్నారని, నేనేంటి ఇక్కడే ఉన్నానని చాలామంది వాపోతూ ఉంటారు. ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి నిరుత్సాహంగా ఉన్నవారికి, అటువంటి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నవారికి, అటువంటి నిరాశలో ఉన్నవారికి ఓ చక్కని సందేశం మీకు అందించడానికి వచ్చాను ప్రియులరా. మార్గము తెలియని పరిస్థితి,
ఏ రీతిగా గట్టెక్కాలి, ఏ రీతిగా నేను అనుకున్నది సాధించాలి. సంఘములో అభివృద్ధి లేదు, కుటుంబంలో అభివృద్ధి లేదు. ఎక్కడ చేయి పెడితే అక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ ధన సమృద్ధి నాకు కలగట్లేదు, అంత అప్పులకు సరిపోతుంది. ఏ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బిడ్డల జీవితంలో ఏ కార్యము చేయలేకపోతున్నాను. పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, మరి వారికి పెళ్ళిళ్ళు చేయాలి, కావలసిన డబ్బు లేదు. ఈ రీతిగా నిరాశ పరిస్థితుల్లో మనుషుడు కొట్టుమిట్టాడుచున్నాడు. ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? వీటన్నిటికి జవాబు ఎక్కడ ఉంది? ఏ కుటుంబంలో చూసినా ఇటువంటి సమస్యలు, ఏ వ్యక్తిని అడిగినా ఏదో సమస్య చేత మనిషి జీవితం చతికిల పడిపోయి ఉన్నాడు. లేవలేని పరిస్థితి, ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇలాగా మనుషుని యొక్క జీవితం కృషించిపోతూ ఉంది? ఎందుకు మనిషి జీవితం క్షణ క్షణం దినదినం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు? కారణం ఏమిటి? మీకు ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి, కానీ దానికి సరైన జవాబు మీకు చెప్తాను ప్రియులారా. ఎందుకు మానవుని జీవితంలో అభివృద్ధి ఎందుకు లేదు? ఎందుకు కుటుంబంలో, ఎందుకు మన చేతి పనిలో, మనం చేసే ప్రతి పనిలో ఎందుకు మనకు అభివృద్ధి కనబడడం లేదు? కారణం ఏమిటి? అయితే మీకు ఒక సత్యం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సత్యం మీకు ప్రకటించాలని ఆశిస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, వీటన్నిటికీ జవాబు ఎలా దొరుకుతుంది? వీటికి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? అది మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. నా వైపు మీరు చూసుకుంటూ వినండి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానం అది పరలోక సంబంధమైనది, అది పైనుండి దిగి వచ్చేది వర్తమానం. మేమేదో ప్రాక్టీస్ చేసుకుని వచ్చి మీకు వాక్యాలు చెప్పట్లేదు. మీ యొక్క పరిస్థితులను బట్టి ఏ వర్తమానం అందించాలో దేవుని పాద సన్నిధిలో అడిగి మీకు చెప్పమన్న సందేశం మేము చెప్పుచూ ఉన్నాం. ఆ సందేశం ఎవరి కోసమో, ఆ సందేశం మీకోసమో ఒకసారి ఆలోచన చేసుకొని శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు అభివృద్ధి లేకుండా పోయింది? దానికి జవాబు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది చూద్దాం ప్రియులారా. ఇర్మీయా గ్రంథము నుండి 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఎందుకు మన జీవితంలో మేలులు జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు? మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. ప్రియులారా, ఎందుకు మేలులు మన జీవితంలో జరగట్లేదు? అభివృద్ధి కార్యాలు ఎందుకు జరగట్లేదు? చాలా స్పష్టంగా ఉంది. మేలులు జరగకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మీ పాపాలే. పాపాలు అంటే ఏదో పెద్ద పాపం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పాపాలే మేలులు జరగకపోవడానికి గల కారణం మీ పాపాలే. పాపాలు అంటే మీరేమనుకుంటున్నారంటే ఏవేవో పాపాలు కాదు, పెద్ద పెద్ద ఘోరాలు నేరాలేమీ కాదు ప్రియులారా. దేవుని మాట వినకపోవడం, దైవ సేవకులు దేవుని మందిరం నుంచి కొన్ని మాటలు చెప్పుచున్నప్పుడు ఖాతరు పెట్టకపోవడం. బైబిల్లో ఉంది 81వ కీర్తనలో, అయ్యో ఇశ్రాయేలీలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని వాక్యంలో ఉంది ప్రియులారా. నా మాట వింటే ఎంత మేలు, ఎంత మేలు. ఎందుకు మన కుటుంబంలో మేలులు జరగట్లేదు? ఎందుకు అనారోగ్యంగా ఉంది? ఎందుకు ఆర్థికంగా మన అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం? కారణం ఏమిటి అంటే దానికి కారణం మనం చేసుకుంటున్న కొన్ని పాపాలు ఉన్నాయి ప్రియులారా. కొన్ని అవిధేయత కార్యక్రమాలు మనలో ఉన్నాయి. వాటిని మనం తీసేసుకుంటే, వాటిని రాత్రి తొలగించుకుంటే ఆశీర్వాదం ఇక్కడే ప్రారంభమవుతుంది. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, పాపము దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తాను ప్రియులారా. పాపాన్ని గురించి, పాప
సంబంధమైన విషయాలు కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనిషి ఎన్ని పాపాలు చేస్తున్నాడు? ఒక రోజుకి ఒక వ్యక్తి 10,000 మాటలు మాట్లాడతాడు. 10,000 మాటల్లో దేవుని స్తుతించే మాటలు ఎన్ని ఉంటున్నాయి? ఇతరులకు ప్రభువుని గురించి ప్రకటించే మాటలు ఎన్ని ఉంటాయి? దేవుని గురించి ఆ 10,000 మాటల్లో ఎన్ని మాటలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రియులారా, ఆలోచన చేసుకోవాలి. ఈ రాత్రి మానవుని జీవితం ఈ సృష్టిలో ప్రత్యేకమైనది. దేవుడు కోరుకొని ఏరుకొని తన స్వరూపములో తన పోలికలో మనల్ని తన జీవాత్మ ఊది తన ఆత్మతో అభిషేకించి తనకు బదులుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు బతికితే ప్రభు కోసమే బతకాలి. దేవునికి మాట వినకపోతే అది పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే పాపాలు చేసుకుంటూ పోతే ఏం జరుగుద్ది? అసలు మనిషి ఎన్ని పాపాలు చేసుకున్నాడో మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. 40వ కీర్తన 12వ వాక్యాన్ని ఒకసారి మీరు చదివితే అక్కడ ఏముంటుంది ఒకసారి చూడండి. దావీదు మహారాజు తన పాపాల గురించి మాట్లాడుచున్న మాటలు అక్కడ ఉన్నాయి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, నా దోషాలు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. చెప్పాలి, ఎన్ని దోషాలు అంటండి? తల వెంట్రుకలను మించిన దోషాలు. తల వెంట్రుకలు లెక్కించగలుగుతాం మనం? లెక్కించలేం. తల వెంట్రుకలను మించిన పాపాలు మనుష్యుడు చేస్తున్నాడు. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. దైవజనుడు ఎజ్రా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా దేవా, నా దేవా, అయా నీ వైపు నా ముఖమును ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చించి ఉన్నాయి. మా అపరాధము ఆకాశమును అంటున్నంతగా పెరిగి ఉన్నాయి. మనుషులు చేసుకున్న పాపాలు ఎన్ని అని లెక్క పెడితే అక్కడ ఉంది. యోబు గ్రంథంలో 13వ అధ్యాయంలో మీరు చూస్తే మనుషుడు చేసుకున్న పాపాలు ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు మనుషుడు చేసుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లరా, మనుషుడు చేసిన పాపాలట వెంట్రుకలను మించి ఉన్నాయి, తల వెంట్రుకలు మించి ఉన్నాయి. మనుషుడు చేసుకున్న పాపాలు ఆకాశమును అంటున్నంతగా పాపాలు చేశాడు. మీరు కూర్చున్నవారు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు. ఎవరో చేశారు పాపాలు, నేను చేయలేదు అని మీరు చెప్పొచ్చు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది అంటే, ఆదాము చేసిన పాపము తర్వాత పాపము ఎరుగని మన మీద కూడా ఆ పాప దోషం, ఆ పాప శిక్ష మన మీద ఏలుబడి చేస్తుంది. దేవుడు పుట్టుకలో మనల్ని యథార్థవంతులకు పుట్టించాడు. బైబిల్లో ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో మనం చదివినప్పుడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధ తంత్రములతో పాడైపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, కల్పించుకొని ఉన్నారు, వివిధ తంత్రములతో చెడిపోయి ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్ల, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నేను ఏదనుకుంటున్నానో అదే నేను సాధించుకుంటాను. మాటలు గారడి, మాటలు మాయ. నేటి కాల మనుషుడు తన అలవాట్లనే నెరవేర్చుకుంటూ పోతున్నాడు, తన కోరికలు నెరవేర్చుకుంటున్నాడు, తన ఆశలను అభ్యాసం చేసుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర తల వంచలేకపోతున్నాడు. సృష్టికర్త, నేను సృష్టించిన సృష్టికర్త ఆయన, నేను నిర్మించుకున్న సృష్టికర్త ఆయన. ఆయన లేకపోతే నీ బతుకులేదు. ఆయన శ్వాస నీలోకి రాకపోతే నీవు నేను బతికుండేవాళ్ళం కాదు. హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 6వ వాక్యంలో చూస్తే, తల్లి గర్భంలో రక్తంలో పొరులాడుచున్న మనలను దేవుడు చూచి ఏమన్నాడంటే, బ్రతుకు జీవుడా అన్నాడు. మనమంట తల్లి గర్భంలో రక్తంలో పొరులాడుచున్నప్పుడు దేవుడు ఏమన్నాడట, బ్రతుకు అన్నాడు. బయటకు వచ్చాం మనం. బయటకు వచ్చిన మనం బతికితే ప్రభు కోసమే బతికేటట్టుగా మనం జీవించాలి. మానవుడు నేటి కాల పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నాడు తెలుసా? తల వెంట్రుకలు మించిన పాపాలతో
ఆకాశం అంటున్నంతగా పాపాలతో మనుషుడు జీవిస్తున్నాడు. అందుకని మేలులు జరగకపోవడానికి గల కారణం మీ పాపాలే. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని ప్రియులారా, వరుసగా కొన్ని మాటలు మీకు చెప్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యంలో మీరు చదివినప్పుడు, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నంబర్ 1, పాపం చేస్తుంది. అమ్మా వింటున్నారా? పాపం ఏం చేస్తుంది? అందరూ చెప్పాలి. ప్రజలకు అవమానము తెస్తుంది. ఏదో ఒక రోజు అవమాన పాలైపోతావు. పాపం మెల్లగా అది నీ చేత చేయిస్తుంది. అది పోను పోను ఏమవుతుందో తెలుసా? ప్రజల మధ్య నీకు అవమానము కలిగించేటట్టు చేస్తుంది. రెండవది, సెకండ్ పాయింట్, పాపము నేనేం చేస్తుంది? యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివినప్పుడు, పాపము వలన వచ్చే ప్రమాదం లేకపోతే అపాయం, నష్టం, కష్టం ఏంటంటే దురవస్థ ప్రాప్తించును. చెప్పాలి, పాపము చేసేవాడికి దురవస్థ ప్రాప్తించును కదా. దురవస్థ అంటే తినేదానికి సరైన తిండి ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్ట ఉండదు, సరైన ఇల్లు ఉండదు, సరైన సంతృప్తి ఉండదు, సమృద్ధి ఉండదు. దురవస్థ ప్రాప్తించును. పాపం ద్వారా కలిగే నష్టం, అపాయం ఏమిటి అంటే దురవస్థ. అంత అప్పులు పాలైపోవడమే, చింపిరి జుట్టు, చింపిరి బట్టలు, జీవితం అంతా కొట్టుమిట్టాడుచున్న పరిస్థితులు, సమృద్ధి, ఆనందం ఉండదు. ఈ రాత్రి ప్రియ దేవుని పిల్లరా, చాలామంది రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు. నా భార్యకి తెలీదు, నా పిల్లలకు తెలీదు, నేను చేసే పని ఎవరికి తెలియదు అని చీకట్లో పాపాలు చేస్తూ ఉంటారు. అది దొంగతనం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, లేకపోతే మరొక పాపం అయి ఉండొచ్చు. అయితే నా ప్రభువు చీకటిలో నిన్ను కూడా చూస్తున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ ఉంది ప్రియులారా, ఏముందో చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ప్రియులారా. అక్కడ ఏముంది? బైబిల్ చదివేళ్ళు కాస్త వెంటగా చదివి సహాయం చేయండి ప్రియులారా. యెహోవాకు కనబడకుండా, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు చేయుచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలుసు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఎవరు చూస్తున్నారట? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూచి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఎవరు చూసేదరో, చీకటిలో తమ కార్యములు జరిగించే వారికి శ్రమ. అయ్యో వారెంత మూర్ఖులు, వారెంత మూర్ఖులు. ఎవరు చూడడం లేదనుకుంటున్నారంట వాళ్ళు. తమ ఆలోచనలు యెహోవాకు తెలియకుండా మరుగు చేయి చూసు వారికి శ్రమ. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వాక్యం, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును. చెప్పండి, మీ పాపాలు మిమ్మల్ని పట్టుకొనును. ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది. దొరలా తిరుగుతున్నావు, ఏదో ఒక రోజు దొంగలా పట్టుబడతావు. మనుషులందరి కళ్ళు కప్పేసి ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు నీవు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది రక్షణ సువార్త కూడి కాబట్టి పాపం మీద మీకు విజయం ఉండాలి. పాపం మీద విజయం లేకపోతే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు చూడడం పాపమని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎలాగూ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, యవనస్తుడు. మహా అయితే ఒక 5 అడుగుల నుంచి దూకగలుగుతాడు. ఒక హీరో గారు ఎక్కడి నుంచో దూకి ఫైటింగ్ చేస్తాడు. అది నిజమేనా? అది వాడికి ఎన్ని రూపులు కట్టాలో,
ఎన్ని కెమెరాలు పెట్టాలో, ఆ కింద బెడ్లు ఎన్ని పెట్టాలో అప్పుడప్పుడు అవి చూపిస్తుంటారు. ఆ షూటింగ్ ఎలా ఉంటుందో మనకు ఇంతేనా అని అనిపిస్తుంటుంది. చాలామంది మా ఫేవరెట్ పలానా సినిమా హీరో చెప్తూ ఉంటారు. బాక్సింగ్ ఏం చేస్తాడండి అంటుంటారు. భార్య భర్తలు ఎక్కడైనా డ్యాన్సులు వేసినట్టుందా? పెళ్ళైన భార్య భర్తలు ఎక్కడైనా డ్యాన్స్ వేసినట్టు ఉంటుందా? మనం మాత్రం చక్కగా చూస్తూ ఉంటాను. అర్థమవుతుందా? ఇంకా చెప్తాను ప్రియులారా, ఒక అమ్మాయి ఎంతమందికి భారీగా నటిస్తుందో మనం నోరు తెరిచి చూసుకోవడమే. తండ్రి ఒకరోజు పెళ్ళైన తన కుమార్తె ఇంటికి వచ్చాడు. ఆమె ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తుందని ఆయన బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే టీవీ ముందు ఆ సీరియల్లో ఎవరు ఏడుస్తుంటే ఈమె ఏడుస్తుంది. ఆయన ఏమనుకుంటాడు? భర్త కొట్టాడని అనుకుంటున్నాడు. చాలామంది పని బాట లేకుండా ఆ టీవీల ముందు కూర్చొని ఇలాగా ఏడ్చుకోవడం, నవ్వుకోవడం రోజు ఇదే పని అయిపోతా ఉంది. అది పాపం అంటున్నాను నేను. మనుషులు మనల్ని క్యాష్ చేసుకుంటున్నారు. సాతానుడు కూడా మన ఇంట్లోనే అదొక విగ్రహ ఆరాధనగా పెట్టేశాడు. దయచేసి అది పాపం అండి. సమయమును అనవసరంగా వ్యర్థంగా కాలం గడిపేస్తున్నాం. 119వ కీర్తన 37వ వాక్యంలో అక్కడ ఉన్న మాట చదవండి. నేను చెప్పగలుగుతాను, మీరు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ఆగుతున్నాను నేను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిపివేయేమో. అది వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, చూడకూడని దృశ్యం దావీదు చూసి భయంకరమైన పాపం చేశాడు. చూడకూడని ఆ దృశ్యం చూసి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. రోజు చూడాల్సింది దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చూచి వాక్యాలు చదువుకోవాలి ప్రియులారా. కాబట్టి మనుష్యుడు లోపల పాపాలు చేసుకుంటూ ఎవరికి నా పాపము తెలియదు అనుకుంటున్నాడు. దేవుని కన్నులు ప్రతి స్థలముండును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎవరిని తప్పించుకునేది? ఎవరు తప్పించుకోలేరు. ఈ రాత్రి పాపము చిన్నదైనా దాని యొక్క ప్రతిఫలం చాలా గొప్పది ప్రియులారా. సిగరెట్ 4 అంగుళాల సిగరెట్ అది, కానీ నీకు తెలియదు. నువ్వు కాల్చేది 4 అంగుళాలే, కానీ అది నీ జీవితాన్ని రోజు కాల్చేస్తుంది. ఈ సంగతి మీకు తెలియట్లేదు. అది లోపల ఎలా ఉంటుందో తెలుసా? వంటగదిలో ఎంత నల్లగా ఉంటుందో. ఇప్పుడు కాదులేండి, మా చిన్న వయసులో అమ్మోళ్ళు పుల్లలతో భోజనం చేసేవారు. ఆ పొగ, ఆ వంటగది అంతా పొగే. సిగరెట్ తాగేవాడి యొక్క గుండె పొగతో ఉంటుంది. ఆ పొగ ఎప్పుడైతే ఆ గుండె ఆవరిస్తుందో అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకోసమే ఈ రాత్రి ఎవరైనా మీలో సిగరెట్ తాగే అలవాటు ఉంటే మానేసేయండి ప్రియులారా. ఈ శరీరానికి కాస్త మజ్జిగ, పెరుగు లేకపోతే ఏదైనా ఆహార పదార్థం కడుపులో వేస్తే దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. దీనిలో సారా పోస్తే, దీనిలో బ్రాందీ పోస్తే ఏమవుతుంది? లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అయితే ఒకటే ఉంటుంది లివరు. ఎవరు మనకు అమ్మరు, లివర్ అమ్మరు ఎవరు. దయచేసి మీకు దేవుడిచ్చిన లివర్ని కాపాడుకోండి. తాగుబోతులందరికీ లివర్ డ్యామేజ్ అయినప్పుడు కనురెప్పలు వాస్తాయి. కనురెప్పల కింద వాస్తుంది. కడుపు మినమిన మెలుస్తూ ఉంటుంది. చేతులు కాళ్ళు మెరుస్తూ ఉంటుంది. చాలామంది మెల్లగా ప్రారంభిస్తారు. దాన్ని మర్చిపోవడానికి జీవితమే ఖర్చు అయిపోతుంది. పాపం చేయడం చాలా సులువు. అది మానాలంటే అది చాలా కష్టం. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను. పాపం నేను భ్రమపరిచేది. పాపం నేను ఏం చేస్తుంది? భ్రమపరిచేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది. పాపము భ్రమింపజేసేది.
పెళ్ళి కాని వాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు చేతులు ఎత్తండి. పెళ్ళి కాని ఆడపిల్లలు, పెళ్ళి కాని మగపిల్లలు, పెళ్ళి కాని ఆడపిల్లలు మగపిల్లలు చేతులు ఎత్తండి. చిన్నపిల్లలు కాదు, యవన వయసులో ఉన్న పిల్లలు, పెళ్ళికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాత్రమే. మీకు ఒక చిన్న సలహా చెప్తాను ప్రియులారా. ఆడపిల్లలు అనుకుంటారు ఈ అబ్బాయి అయితే నా జీవితానికి సరిపోతాడని ప్రేమలో పడుతుంది. ఆ కుర్రాడు అనుకుంటాడు ఈ అమ్మాయి అయితే నాకు సరిపోద్దని ప్రేమలో పడతాడు. దేన్ని బట్టి పలు వరుస బాగుందని, కళ్ళు భలే ఉన్నాయని, నవ్వితే చాలా బాగుందని ఆ ముఖం చూసుకొని ఏమైపోతారు? భ్రమలో పడిపోతారు. భ్రమలో పడిపోయిన తర్వాత ఒక బిడ్డ కన్న తర్వాత నువ్వు చూసుకున్న అందము అప్పుడు ఉండదు. ఏమవుతుంది అందం? చెప్పాలి. అందం ఏమవుతుంది? పోతుంది. ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత పోతుంది. అరే ఆ అందం చూసుకొని నేను చేసుకున్నాను, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? అంతే. అందం శాశ్వతం కాదు. అందము అది శాశ్వతం కాదు. అది నిన్ను మోసపరిచే మోసకరమైనది. ఎవరైనా అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు చాలా అందగత్యం అంటది అద్దం. మీరే బాగలేకపోయినా అద్దం అంటది నీవేం హీరోలా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు అంటది అద్దం. అర్థమవుతుందా? అది దాని ముందుంటే చాలు. అందుకని చాలామంది అద్దాలను వదిలిపెట్టరు. పాపము భ్రమపరిచేది ప్రియులారా. పాపం ఏం చేస్తుంది? నేను చెప్పిన మాటలు అక్కడ ఉంటున్నాయి, చూసుకుంటున్నారు మీరు. అదే పాపం వలన కలుగు భ్రమ చేత, అది దాని ద్వారా కలిగే నష్టం ఏంటంటే ఆ భ్రమలో జీవితాలు ఏమైపోతాయంటే కఠినంగా మారిపోతాయి. అది భ్రమపరిచేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. పాపం చేసేవాడు అపవాది సంబంధి అని లేఖనంలో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు 8వ వాక్యంలో ఉంటుంది ప్రియులారా. పాపము చేయవాడు ఎవరు? అపవాది సంబంధి. కనుక ఈ రాత్రి నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా, ఏ చెడ్డ అలవాటు ఉందో ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టాలి. ఏ చెడు స్నేహం చేస్తున్నావో ఆ చెడు స్నేహం వదిలిపెట్టాలి. పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో మోజులో పడ్డావో నీ కుటుంబం నరక యాతన పడుతుందని అర్థం. నీ సంపదన చిల్లి సంచులో వేసినట్టుంటుంది. దాన్ని ఇప్పుడు ఈ రాత్రే వదిలిపెట్టాలి. నీ జీవితాన్ని దేవుడు అందంగా నీ చేతికి అప్పగించినప్పుడు అందమైన జీవితాన్ని కట్టుకోవాలి. సంతోషంగా నీ భార్యను, సంతోషంగా నీ భర్తను, సంతోషంగా నీ బిడ్డలను సంతోషపరచాలి. ఎవరికెవరికో నీ డబ్బును ఖర్చు పెట్టేస్తున్నావు, ఎవరికెవరికో అప్పులు పాలై నీ జీవితాన్ని చిత్రవత చేస్తూ ఉన్నావు. పాపము ద్వారా కలిగే నష్టాల గురించి చెప్తూ వస్తున్నాను ప్రియులారా. ఇంకా బైబిల్లో ఉంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యంలో ఏముంది? పాపము వలన వచ్చు జీతం మరణం. పాపం ద్వారా కలిగే నష్టం ఒకరోజు నిన్ను అది చంపేస్తుంది. అది ఒకరోజు నిన్ను చంపేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా ప్రియులారా? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం, పాపము చేయవారిని పాతాళం పట్టుకును. ఏం చేస్తుందట? పాతాళం పట్టుకుంటుంది పాపం చేసేవారిని. ఇక్కడికి ఆపుతున్నాను నేను, ఇక చాలా ఉంది ఆ సబ్జెక్టు. అయితే ఏ చెడ్డ అలవాటు ఉందో, ఏ చెడు స్నేహాలు చేస్తున్నావో, ఏది చెడు నీ జీవితంలో ఉందో, నీవు మేలు పొందకపోవడం కారణం అవే. ఆ పాపమే నేను అభివృద్ధిలోకి తీసుకురావట్లేదు. అది చిన్నదే, అది చిన్నది అనుకుంటున్నావు, కానీ పెద్ద నష్టం తెచ్చిపెడుతుంది. ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టగలిగితే ఈరోజు ఆశీర్వాదం, అభివృద్ధి ప్రారంభమవుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? చాలామంది రాజ్యాలను జయించడానికి వచ్చారు, చాలామంది డబ్బును సంపాదించడానికి వచ్చారు, చాలామంది రాజులుగా ఏలుబడి చేయడానికి వచ్చారు, చాలామంది అత్యున్నతమైన స్థానాల్లో పదవులతో అలరించి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చింది దేనికి? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు వచ్చింది దేనికో తెలుసా? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. అందరూ బిగ్గరగా చెప్పాలి, పాపములను తీసివేయుటకై.
అందరు చెప్పాలి ఏకకంఠంతో, పాపములను తీసివేయుటకై, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకో తెలుసా? మనుషుడు పాపముల చేత పాడైపోయాడు, నిత్య నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. నేను వెళ్ళి రక్షించాలి, వారిని కాపాడుకోవాలి, వారిని రక్షించుకోవాలి. మనుషుల్లో ఉన్న పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యంలో, నా యందు పాపముందని ఎవడు మీలో స్థాపించగలడు? నాలో పాపముందని ఎవడు నా ముందుకు నిలవగలడు? ఎవడు ప్రపంచంలో చెప్పినవాడు లేడు, చెప్పి బతికినవాడు లేడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? కామ క్రోధ మద మత్సరము లేనివాడు, ఆయన దేవుడు అనడానికి సరిపోయినవాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, చాలినవాడు. సరైన దేవుని సన్నిధికి వచ్చావు, సరైన ఆయన మాటలు వింటున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంగతులు వింటూ ఉన్నావు కదా. చాలామంది అంటే వాళ్ళు మతాన్ని మార్చేస్తున్నారండి. అంత కర్మ మాకేం పట్టింది? యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకో ఆ విషయం చెబుతున్నాం. మతాలు మార్చడానికి కానీ, లేకపోతే వారిని వారిలోకి మార్చడానికి రాలేదు. మేము యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి వచ్చాం. ఆయన పాపములేని పరిశుద్ధులని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ప్రియులారా, ఇలా చెప్పుకోవాలంటే చాలా మాటలు ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం, ఆయన ఎవరు తెలుసా? ఆయన పవిత్రుడును నిర్దోషియును, ఎవరండి? నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన హీ ఈజ్ ఎ సెపరేట్ గాడ్, రియల్ గాడ్, హోలీ గాడ్. ఆయనకి మించిన దైవం ప్రపంచంలో ఎవరు లేరు. ప్రియులారా, ఎవరి జీవితంలో చూసినా పాపం ఉంటుంది. యేసు ప్రభు వారి జీవితంలో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడును, ప్రభు నేను పరిశుద్ధుడును, పాపులలో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీకు అర్థమవడానికి ఒక 2 మాటలు మీకు చూపిస్తాను. మీకు అర్థమవడానికి 2 మాటలు చూపిస్తాను. అవి ఏమిటి అంటే, లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయంలోకి వెళ్ళి నేను ఇప్పుడు దాకా చెప్పిన విషయాన్ని అలా పక్కన పెట్టి దానికి అనుబంధంగా నేను ఈ వాక్యం తీసుకుంటున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వాక్యాలు మనం చదివినప్పుడు నేను వివరిస్తాను. అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి ఆ తోట యజమాని వచ్చి చూస్తూ ఉంటే అది ఫలించట్లేదు. ఎందుకు ఫలించట్లేదు? దీనివల్ల భూమి ఎందుకు వ్యర్థం అవ్వాలి? తోట మాలిని పిలిచి ఏం చెప్పాడంటే, దీన్ని నరికి వేసేయమన్నాడు. తోటమాలి వెంటనే నరకలేదు. ఏం చెప్పాడు? ఈ సంవత్సరానికి ఉండనేమో, దాని చుట్టూ పాది తవ్వి దానికి ఎరువు వేసి నీరు పోసి నేను కాపాడుతాను. అది ఫలించినా సరే మీదటికి దీన్ని నరికివేయచ్చు. ఈ సంవత్సరానికి ఉండనేమో. ఇది మంచి స్టోరీ. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వాక్యాల్లో అక్కడ త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు ఉంది. ప్రియులారా, త్రోవ పక్కన ఏం చెట్టు ఉంది? అంజూరపు చెట్టు ఉంది. యేసు ప్రభు వారికి ఆకలేసి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ దానిలో ఫలాలు లేవు.
వెంటనే దాన్ని శపించాడు. ఈ 2 చెట్ల గురించి కొంచెం సేపు నేను వివరణ ఇస్తాను ప్రియులరా. ఒక చెట్టేమో త్రోవ పక్కన ఉంది, మరో చెట్టేమో తోటలో ఉంది. 2 అంజూరపు చెట్లే. ఈ రెండిట్లో ఫలాలు లేవు. రెండిటిలో ఏం లేవు? ఫలాలు లేవు. అయితే త్రోవ పక్కన ఉన్న చెట్టుని యేసు ప్రభువారు శపించాడు. ఎందుకు శపించాడు అంటే దానికి ఫలించే లక్షణాలు దానిలో లేవు. ఫలించే లక్షణాలు లేవు. దాని గురించి పట్టించుకునేవారు ఎవరు లేరు. దానికి నీరు పోసేవారు కానీ, అది తెగులు వస్తే దానికి మందు కొట్టేవారు కానీ, దాని గురించి పర్యవేక్షణ చేసేవారు ఎవరు కూడా లేరు. అయితే ఫలించే లక్షణాలు లేకపోవడం చేత యేసు ప్రభుల వారు ఏం చేశారంటే దాన్ని శపించాడు. అది చచ్చిపోయింది. ఆ తర్వాత తోట దగ్గరికి వద్దాం. తోటలో అంజూరపు చెట్టు, దానిలో కూడా ఏం లేవు? ఫలాలు లేవు. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవాతి దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మీరు లేఖనాలు మీరు పరిశీలించినప్పుడు 26, 27, 28 వాక్యాలు అలా మనం చూచినప్పుడు దేవుడు స్త్రీని కానీ పురుషునిగా చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఈ భూలోకాన్ని ఏలుకోండి అన్నాడు. ఫలించమన్నాడు, మీరు అభివృద్ధి చెందమన్నాడు. మళ్ళీ ఆది కాండం 7వ అధ్యాయం మొదటి వాక్యం 7వ వాక్యంలో కూడా అవే మాటలు ఉంటాయి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. చెట్టు దేనికి? ఫలాలు ఇవ్వడం కోసం. దేవుడు నిన్ను కూడా నాటుకున్నాడు. నువ్వు ఫలించాలి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ఫలించావు నీవు? ఆలోచించండి ప్రియులారా. కొన్ని ఫలాల గురించి చెప్తాను. మీరు క్యాచ్ చేసేవారు చక్కగా క్యాచ్ చేసి వెంటనే చదవండి ప్రియులారా. ఏం ఫలాలు దేవుడు ఫలించమన్నాడు? లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యంలో మారు మనసు తగిన ఫలాలు ఫలించమన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించుకున్నాడంటే మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించాలి. ఒకప్పుడు మంచివాళ్ళం కాదు మనం. ఎవరు ఈ ప్రపంచంలో మంచివాళ్ళు కాదు. ఎవరు నీతిమంతులు ఈ భూలోకం లేరు. యేసు ప్రభువు నమ్ముకుంటే నువ్వు మారు మనసు పొందుతావు, నువ్వు ఆశీర్వాదంలోకి వస్తావు, నువ్వు ఫలించబడతావు. మారు మనసు తగిన ఫలాలు అంటే గతంలో నీ జీవితం మంచిది కాదు, ప్రస్తుతం క్రీస్తునందు నీవు ఏమవ్వాలి? ఫలించాలి. ఏం ఫలించాలి? మారు మనసు అనే ఫలం నీలో కనబడాలి. అంటే మార్పు చెందిన జీవితం. నీ జీవితం చచ్చిపోయి ఉండాలి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తునందు నువ్వు బతికి ఉండాలి. మారు మనసు కలిగిన అనుభవం నీలో జీవించాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొంది ఉండాలి. అది మారు మనసు తగిన ఫలాలు. ప్రియులారా, ఆత్మ ఫలము అని బైబిల్లో ఉంది. అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో మనం చదివినప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవి ఆత్మఫలం. ఈ ఆత్మఫలం మనం ఫలిస్తూ ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆశానిగ్రహం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి మనం. ఇది ఆత్మఫలం. ఆ తర్వాత వెలుగు ఫలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం, సమస్తము మంచితనము, నీతి, సత్యం, ఈ 3 కలిపి వెలుగు ఫలము అన్నారు ప్రియులారా. అది వెలుగు ఫలం. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యం, ఇదిగో ఆయన యందు మనము దేవునికి స్తుతి యాగము చేయుచున్నాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలములను మనము అర్పించుచున్నాం. జీవాఫలం మన నాలుగుతో ప్రభువుకు స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన చెల్లించు వారంగా ఉండాలి. అది జీవాఫలం. ఆ తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివినప్పుడు సువార్త ఫలం. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రతిరోజు ఎవరికో ఒకరికి నువ్వు సువార్త ప్రకటించాలి.
ఎవరికొరకు నీవు పొందుకున్న రక్షణ గురించి ఇతరులకు చెప్పాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది ప్రియులారా, ఆ విషయాలు చాలా చక్కగా ఉంటుంది. 11వ అధ్యాయం 30వ వాక్యంలో చూస్తే, జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. ఇతరుల రక్షణ కోసం నీవు సువార్తను ప్రకటించాలి. మంచిది. నేను ముగింపులోకి వచ్చేసాను ప్రియులారా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంది? ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంది? నరికివేయమన్నాడు తోట యజమాని. కానీ ఎవరు అడ్డుపడ్డారు చెప్పండి? తోటమాలి. ఎవరు అడ్డుపడ్డారు? తోటమాలి అడ్డుపడ్డాడు. ఏమంటున్నాడు? ఈ సంవత్సరం ఉండనిమ్ము అన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఎవరో తెలుసా? తోటమాలి ఎవరో తెలుసా? సంఘ కాపరి. ప్రతి ఒక్కరికి సంఘ కాపరి ఉండాలి. మీలో ప్రతి వారు సంఘ కాపరిని కలిగి ఉండాలి. ఆ వ్యక్తి మీకోసం ప్రార్థిస్తుంటాడు. మీ జీవితం ఆస్వాదించబడాలని, మీ జీవితం దీవించబడాలని, మీకు వెలుగు కలగాలని, మీ జీవితం కృప వెంబడి కృపలో వర్ధిల్లాలని దైవజనుడు ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ తోటమాలే లేకపోతే ఆ అంజురపు చెట్టు ఏమై ఉండేది? నరకబడి ఉండేది. ఈ 2024 సంవత్సరంలో నీవు బతికున్నావు అంటే దానికి కారణం తోటమాలులు. సంఘంలో ఈ యొక్క వాడరేవులో ఎంతోమంది ఉన్నారు సంఘ కాపరులు. మీ కొరకు ప్రార్థిస్తున్నారు ప్రియులారా. వాడరేవులో చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు. మీ అందరి క్షేమం కోసం వారు ప్రార్థిస్తున్నారు. కనుకనే మీరు బతికున్నారు ప్రియులారా. మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం తీసుకునే వైద్య సూత్రాలు కాదు మనల్ని బతికింపచేసేది. దైవ సేవకుల యొక్క ప్రార్థనలు మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదం. మీకు ఒక సంగతి చెప్తాను. మీరు ఆ రీతిగా ఒక విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, కానీ వారిని మాత్రం మీరు దూషించవద్దు. దైవ సేవకులను విమర్శించవద్దు. దైవ సేవకుల గురించి తప్పుగా మాట్లాడకూడదు. మీరు ఒక్క పైసా కూడా ఇయ్యరు. కానీ అంత ఇల్లు ఎక్కడొచ్చింది, ఆ వేసుకునే బట్టలు ఎక్కడవి, ఆ బండి ఎక్కడది, వీళ్ళేమైనా కొనిచ్చారా? కొనక పోగా ఏం చేస్తారంటే వీరికి పైన సహాయం వస్తుందండి. ఈ రీతిగా వారి గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. నేను చెప్తున్నాను, దైవ సేవకుని ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడకండి. చూడండి, అక్కడ విషయం మీకు చూపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ప్రియులారా. మీ పైన నాయకులు అనబడిన దైవ సేవకులు వారి యొక్క పరిస్థితి ఏంటంటే, వారి డ్యూటీ ఏంటంటే, చదవండి అమ్మా 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. మీ పైన నాయకులుగా ఉండేవారు, వారు లెక్క చెప్పవలసిన వారై ఉంటున్నారు. మీ ఆత్మను కాయిచు ఉన్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినడల మీకు నిష్ప్రయోజనం గనుక వారు దుఃఖముతో ఆ పని చేయకూడనట్లు, ఆనందముగా చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు మీ సేవకుల దగ్గర అణిగిమెణిగి ఉండాలి. వారి మాట విని లోబడి ఉండాలి. మా చర్చిలో బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. ఆయన చైర్ మీద కూర్చోమన్నా కూర్చోడు, చిన్న పిల్లోళ్ళలాగా కూర్చుంటాడు. నేను ఏం చెప్తే అది చేస్తాడు. పొద్దున్నే ఆయన ఆఫీసులో ఏసీ రూములో ఆయన మేనేజర్, వేటపాలెంలో మా ఆత్మీయ కుమారుడు. కూర్చోమంటే కూర్చుంటాడు, ఏం చెప్తే అది చేస్తాడు. దైవ సేవకులు చెప్పినట్టు వినండి ప్రియులారా. దైవ సేవకులు మాటకు వినకపోతే మీరు ఏది చేసినా చెప్పాలి. అక్కడ ఉన్నమాట నిష్ప్రయోజనం. అంటే మీ ఇంట్లో దరిద్రం ఎందుకు వచ్చిందో తెలుసా? మీకు దరిద్రం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు ఆశీర్వాదాలు ఎందుకు మీరు కోల్పోతున్నారు తెలుసా? దైవ సేవకులను మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, దూషిస్తూ మాట్లాడుతున్నారు. అదే అధ్యాయంలో 7వ వాక్యం కూడా చదవండి ప్రియులారా. అదే అధ్యాయంలో 7వ వాక్యం కూడా చదవండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని
వారి ప్రవర్తన ఫలమును తలంచుకొనొచ్చు, వారి విశ్వాసము అనుసరించు. యేసుక్రీస్తు చాలండి. వారి ప్రవర్తన ఫలమును తలంచుచు వారు ఏ రీతిగా మనకు బోధిస్తున్నారో ఆ ప్రకారంగా మనం జీవించాలి. నేను ముగింపులకు వచ్చేస్తున్నాను ప్రియులారా. అది తోటలో ఉంది అంజూరం. ఆ అంజూరం తోటలో ఉంది. తోటమాలి అడ్డొచ్చాడు. ప్రియులారా, ఒక సంగతి చెప్తాను. మనం చేసుకున్న పాపాలకు శిక్ష ఎవరు భరించాలి? నువ్వు చేసుకున్న పాపానికి, నేను చేసుకున్న పాపానికి శిక్ష నాకు వేయాలి కదా. మీ పాపాలకు శిక్ష మీకు వేయాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బైబిల్లో ఉంది చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో మనం ఏం చేస్తున్నాం చూడండి. ఏం చేస్తున్నాం? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమును పాపములను తీసివేయట అసాధ్యం. కాబట్టి మనం చేసే పాపాలను మనం ఏం చేస్తున్నాం? ఎడ్లను నరుకుతున్నాం, గేదెలు నరుకుతున్నాం, మేకలు నరుకుతున్నాం, పొట్టేలు నరుకుతున్నాం, కోడిలను నరుకుతున్నాం. ఆ రక్తం ద్వారా పాపాలు పోతాయా? చెప్పండి, పోతాయండి? మనం చేసిన పాపాలకి నోరు లేని ఆ జీవులని మనము రక్తము చిందింపజేస్తే పాపాలు పోతాయండి? పోవు. అక్కడ ఒక వాక్యం చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యంలో చూస్తే, మరియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని. పాపక్షమాపణ అయితే రక్తము చిందించబడాలి. ఎవరి రక్తం? ఎవరి రక్తం పాపాలను మనం తీసివేస్తుంది. ఎందుకు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? పాపములను తీసివేయడానికి. పాపములు తీసివేయడానికి ఆయన చేసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువలోకి వెళ్ళి రక్తము కాచవలసి వచ్చింది. ప్రియులారా, ఆ రక్తం ఏం చేసింది తెలుసా? మన ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేసింది. యోహాను రాసిన మొదటి పత్రిక మీరు చదివినప్పుడు 1వ అధ్యాయం 7వ వాక్యం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం చేసిన పాపాలను పవిత్రపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపములు తీసివేయడానికి ఆయన రక్తము చిందించాడు. ఆ రక్తమాట ఇంకా మనల్ని ఏం చేసిందంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో, యేసు రక్తం మన నీతిమంతులుగా చేసింది. యేసు రక్తము మన శిక్ష నుండి తప్పించింది. బాగా ఆలోచించండి ప్రియులారా. యేసు ప్రభువును కొడితే పడిపోయాడు, లేపితే లేచాడు. నిజంగా దేవుడైతే అని దెబ్బలు తింటాడా? దేవుడైతే ఆ శత్రువులను జయించాలి కదా. యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? పాపములను తీసివేయడానికి తన రక్తము కాచవలసి వచ్చింది. మనమేమో కోళ్ళు రక్తాలను చిందిస్తున్నాం, మేకల రక్తాలను చిందిస్తున్నాం, జంతువుల రక్తాన్ని చిందిస్తున్నాం, పాపాలు పోవట్లేదు. అందుకోసమే యేసు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మీకు ఒక మాట చూపిస్తాను ప్రియులారా, అన్నీ చూపించడానికి సమయం చాలదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని మాటలు అలా చదువుకుంటూ వస్తే, అదుగో వధింపబడిన గొర్రె పిల్ల అనే మాట ఉంటుంది. 2 పర్యాయాలు ఉంటుంది. చదవలసిన పని లేదు, ఇంటికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఆయన ఎవరు? ఆయన వధింపబడిన గొర్రె పిల్ల. ఆయన అండర్లైన్ చేసుకోండి, వధింపబడిన గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యంలో చూస్తే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల శిలువలో వధించబడింది. ఆ రక్తం ద్వారా మనకేం జరుగుతుందో వివరిస్తున్నాను ప్రియులారా. మనకు పాప క్షమాపణ దొరికింది, మనల్ని పవిత్రులుగా చేసింది ఆ రక్తం. నువ్వు ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, మతాన్ని స్థాపించడానికి మేము రావట్లేదు. యేసు ప్రభు ఎవరో చెబుతున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రతి వారి పాపములను కడగడానికి, వారిని పవిత్రులుగా చేయడానికి వచ్చాడు.
నువ్వు నమ్ముకుంటే ఈ రాత్రి యేసయ్యా నా పాపాలను కడగమని ఒక మాట చెప్తే చాలు, ఈ రాత్రి అద్భుతాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. ఇంకా చెప్తాను, యేసు రక్తం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు చెప్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, యేసు రక్తం ఆయన్ని సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం. యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేసేది. చప్పట్లు కొట్టండి ఒకసారి, స్తోత్రం, హల్లెలూయా. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం. అవును ప్రియులారా, అబద్ధం చెప్పలేం మనం. ఎందుకు? కారణం ఏంటంటే మనస్సాక్షిని చంపుకోలేం మనం. మన మనస్సాక్షి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా శుద్ధి చేయబడింది. ఇంకా చెప్పమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వాక్యాల్లో చూస్తే, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి యేసు రక్తమే కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మందిరంలోనికి రావడానికి, ఆయన ఆరాధించడానికి, దేవా, తండ్రి, నాయన, అబ్బా అని ప్రార్థించడానికి ఆ అర్హత, ఆ అభిషేకం, ఆశీర్వాదం యేసు రక్త కోటలో ప్రవేశించడానికి దేవుని మా కృప ద్వారా ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు. యేసు రక్తం ద్వారా ఆయన సన్నిధిలో ప్రవేశించే భాగ్యం దొరికింది. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, మనము మునుపు దూరస్తులం. లేఖనం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వాక్యం చెప్తుంది, క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మనము సమీపస్తులం. మనం ఎక్కడో తోటవారిపాలెం మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? మనకున్న బంధం ఎటువంటిదంటే యేసుక్రీస్తులో మనం ఇప్పుడు సమీపస్తులం. మనల్ని దగ్గర చేసింది యేసు రక్తం. కులము చూడం, మతము చూడం, ఎవరిని చూడం. యేసుక్రీస్తునందు మనమందరము సమానమే, మనమందరం ఒకటే. యేసుక్రీస్తునందు మనమందరము సమీపస్తులం. యేసయ్య రక్తం మనల్ని ఒకటిగా చేసింది. కులం అడగం మనం, రక్షణ పొందావా అంటాం మనం. కులం అడగం మనం. మీరు రక్షణ పొందారా? అవును, రక్షణ పొందానండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాట, ఇదిగో ఫలింపు లేని ఆ అంజూరపు చెట్టు గురించి కొన్ని మాటలు చెప్తాను. ద్రాక్ష తోట యూదులకు సాదృశ్యం, ద్రాక్ష చెట్టు యూదులకు సాదృశ్యం, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం, ఒలివ చెట్టు సేవకులకు సాదృశ్యం. మళ్ళీ చెప్తున్నాను, ద్రాక్ష చెట్టు యూదులకు సాదృశ్యం, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం, ఒలివ చెట్టు సేవకులకు సాదృశ్యం. ఇశ్రాయేలు అన్న మాటకు ఆశీర్వాదానికి కారకులు. యూదానగా స్తుతిలో ఉండవలసిన ఈ అంజూరపు చెట్టు ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, యూదా గోత్రపు సింహం అనబడిన యేసుక్రీస్తు వారిలో ఆశీర్వాదం ఈరోజు నీకు ఇవ్వడానికి అదుగో సిలువలో వేలాడుచున్నాడట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాలు చూస్తే, మ్రాను మీద వేలాడబడుచున్నవాడు శాపగ్రస్తుడు, నీ కోసం పాపము ఎరుగని ఆయన పాపిగా ఎంచబడ్డాడు నిన్ను ఆశీర్వదించబడడానికి. ఉంది అక్కడ అబ్రాహాము పొందుకున్న ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి యేసయ్య అడ్డుపడ్డాడట. ఉందండి ఆ మాట. అది కనుక ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వాదం దొరికింది. మనమందరము ఆశీర్వాదంలో ఉన్నాం. ఏదైనా సరే చిన్న పొరపాటు ఉన్నా, చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఉన్నా నీ జీవితం పతనమైపోతుంది. యేసయ్య వైపు చూడండి, సుంకరి ప్రార్థన చేశాడు, రొమ్ములు కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. యేసయ్య పాపినైనా నన్ను కరుణించాయా. అవును, ఈరోజు అందరం లేచి నిలబడితే ఒక పాట నేను పాడుతుంటాను ప్రియులారా. ఆ పాట సిలువలో యేసుక్రీస్తు వారి గురించి నేను పాడుతూ ఉంటాను. ఆ పాట పాడుతూ ఉంటే మీరు నిలబడండి, ఎక్కడున్న వారు మీరు లేచి నిలబడండి. యేసయ్య పరిస్థితి ఎలా ఉందో,
యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో నలిగిపోయాడు, ఎందుకు యేసుక్రీస్తు వారు రక్తము కార్చాడు మీకు చెప్పాను. యేసయ్య అడ్డుపడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆశీర్వించబడాలి ఈ సంవత్సరం. ఏమాయనే ఆ ప్రియుని రూపము, నిలువెల్ల రుధిరము. కొట్టండి చప్పట్లు. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఈ సిలువ యాగము. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఈ సిలువ యాగము. ఏమాయనే ఆ ప్రియుని రూపము, నిలువెల్ల రుధిరము. సిలువలో శక్తి నిన్ను ఆవరించబోతుంది. సిలువ శక్తి నిన్ను తాకబోతుంది. దురాత్మ దోష శక్తులు కూలిపోబోతున్నాయి. సాతాను కట్లు తెగిపోతున్నాయి. ఘోరమైన కొరడాల దెబ్బలు, వీపున దున్నిన విషపు కోరలు, ఘోరమైన కొరడాల దెబ్బలు, వీపును దున్నిన విషపు కోరలు. మనమంత పాపము మోసినందుకే, మనమంత పాపము మోసినందుకే తన వీపును దున్నబడేను, తన వీపును దున్నబడేను. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ యాగము. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ యాగము. ఏమాయనే ఆ ప్రియుని రూపము, నిలువెల్ల రుధిరమే. ఏమాయనే నా సింహము, నిలువెల్ల రుధిరమే. వేషమంత ముళ్ళ మకుటమై, శాపాలు శిరమున గుచ్చుకొనేను. వేషమంత ముళ్ళ మకుటమై, శాపాలు శిరమున గుచ్చబడేను. మనమంత పాపమును తలచినందుకే, మనమంత పాపమును తలచినందుకే తల నుండి రక్తము కారెను, తల నుండి రక్తము కారెను. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ యాగము. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ యాగము. ఏమాయెను ఆ ప్రియుని రూపము, నిలువెల్ల రుధిరమే. ఏమాయెను ఆ ప్రియుని రూపము, నిలువెల్ల రుధిరమే.
మేకులను కాళ్ళలో చేతులలో ఉంచెను. కఠినమైన సూది మేకులను కాళ్ళలో చేతులలో ఉంచెను. మనమంత పాపములు చేసినందుకే, మనమంత పాపములు చేసినందుకే నిలువెల్ల రక్తము కారెను, నిలువెల్ల రక్తము కారెను. ఎవరి కోసమో ఆ సిలువ త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ త్యాగము, ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, దేవా ఎందుకోసమో ఆ సిలువ యాగము. ఏమాయను ఆ ప్రియుని రూపము, నిలువెల్లరు తీరమే. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. రక్తాభిషేకం, కల్వరి రక్తం. ప్రతి ఒక్కరూ మనకున్న ప్రతి పాపమును ఒప్పుకోండి. ఈవేళ బాల్య పాపమైన యవన పాపమైన మన కొరకు బలి అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడదాం. హృదయపు అంతరంగము లోతుల్లో నుండి వద్దాం. మృతుడై నన్ను పగ చల్లారక ప్రక్కల్లో ఈటిలో ఒడిచు చూచెను. మృతుడై నన్ను పగ చల్లారక ప్రక్కల్లో ఈటితో ఒడిచు చూచెను. మనమంత పాపములు దాచినందుకే, మనమంత పాపాలను దాచినందుకే తన గుండెలో గొడవగడేను, తన గుండెలో గొడవగడేను. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ యాగము, దేవా ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఆ సిలువ యాగము. ఏమాయను ప్రియుని రూపము, నిలువెల్లరు తీరమే. తండ్రి ఏమాయను నా ప్రభుని రూపము, నిలువెల్లరు తీరమే. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఈ సిలువ యాగము. ఎవరి కోసమో ఆ ప్రభుని త్యాగము, ఎందుకోసమో ఈ సిలువ యాగము. అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడలారా, యేసు రక్తం సాతానుకు బల్యం. యేసు రక్తం అనేక పాపాలు చేయకుండా నిన్ను పవిత్రపరిచేది. యేసు రక్తం నీ జీవితంలో విమోచన కలిగించేది, నీకు ఆశీర్వాదము కలిగించేది. యేసు రక్తమే నీతిమంతునిగా చేసేది. యేసు రక్తమే నీ జీవితంలో శిక్షను తప్పించేది. యేసయ్య సన్నిధిలోకి నడిపించేది. స్తోత్రం. ప్రార్థన చేసుకోండి ప్రియులారా. యేసయ్యా నీ రక్తంతో నన్ను పవిత్రపరచు. యేసయ్యా నీ రక్తంతో నన్ను అభిషేకించు. స్తోత్రం ప్రభు. ప్రార్థన చేసుకోండి ప్రియులారా. స్తోత్రం. ప్రార్థన చేసుకోండి.